మాకు వచ్చే వరకు నిరంతరంగా దీని గురించి పోరాడతాము. మేము పెట్రోల్ పోసుకొని నలగబట్టలు కూడా రెడీగా ఉన్నాము. మా రాజకీయ అన్యాయం అయిపోయింది. మాకు ఈ భవిష్యత్తు 34 సంవత్సరాలు ఇంటర్మీడియట్ ఫస్ట్ నుంచి చదువుతున్నా. నాకు అన్యాయం అయిపోయింది. నాకే కాదు, ప్రతి ఒక్కరికి. ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఎంతో మంది కాంగ్రెస్ వచ్చారు. ఇది చూసినాక రాకుండా అయిపోతారు కాంగ్రెస్ పార్టీలకు. అన్యాయం కాకుండా చూడమని మేము అందరికీ కోరుకుంటున్నాము. ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ లీడర్లకు, పెద్ద పెద్ద లీడర్లకు ఈ కింది స్థాయి నుంచి అంతవరకు పోయారు, కానీ ఎవరు పై స్థాయి నుంచి పైకి ఎవరు పోలేరు. మేము కింది స్థాయి నుంచి వస్తున్నాం. మాకు కూడా గుర్తింపు ఇవ్వమని కోరుకుంటున్నాం. జై కాంగ్రెస్. కాంగ్రెస్ డివిజనల్ మెంబర్. మేము కూడా కాంగ్రెస్లో, నాకు కాంగ్రెస్ పార్టీ అంటే ఇష్టం ఉండి నేను కూడా రీసెంట్లీ 1 year అవుతుంది జాయిన్ అయ్యి. మరి మా మోస్ట్ సీనియర్ పర్సన్స్ ఉన్నారు. మరి గత 30-40 సంవత్సరాలుగా వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి సేవ చేసుకుంటూనే వచ్చారు. మరి అలాంటి వాళ్ళకి విలువనివ్వకుండా ఎక్కడి నుంచో డిస్టిక్ నుంచి వచ్చిన వాళ్ళని మరి మన సీఎం సార్ మరి ఎట్లా యాక్సెప్ట్ చేసిండ్రు. చైర్మన్గా వీళ్ళకి మార్కెట్ కమిటీలో మరి డిస్ట్రిక్ట్ పర్సన్గా అందులో ఉన్న వాళ్ళు కూడా అంతా ఇక్కడ పరిచయం లేని వాళ్ళే ఉన్నారు. లోకల్గా మాత్రం వాళ్ళు ఎవరు లేరు. లోకల్గా ఉన్నారంటే మా సీనియర్ వాళ్ళు మెంబర్స్ ఉన్నారు. మరి అలాంటి వాళ్ళని మీరు చూడకుండా బయట వాళ్ళకి ఎట్లా యాక్సెప్ట్ చేసిండ్రు, ఈ సీట్లను ఎట్లా మీరు కేటాయించారు వీళ్ళకి అనేసి మేము కూడా క్వశ్చన్ వేస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు సీనియర్ వాళ్ళకే ఇంత అన్యాయం జరుగుతుంటే మరి రాను రాను ఇంకా జాయిన్ అవుతున్నారు కాంగ్రెస్లో. ఎందుకంటే మరి వాళ్ళ పరిస్థితి ఏంటి ముందుగా మరి వాళ్ళు మరి ఎలాంటి పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుందో మరి మాకు కూడా భయంగానే ఉంది. మరి ఇవన్నీ మీరు సీఎం గారు మరి మీరు కూడా దృష్టిలో పెట్టుకొని మరి ఇప్పుడు ఇచ్చిన మీరు లిస్టు ప్రకారంగా మరి అవి కూడా మీరు ఒకసారి చూసుకొని మళ్ళీ ఒకసారి రీఎంక్వైరీ చేసుకొని కొంచెం మరి ఇది చేంజ్ చేసే అవకాశం ఉంటే చేంజ్ చేయండి సార్. మరి ప్రమాణ స్వీకారం మరి 17th ఉంది. మరి అది ఆపే ప్రయత్నం అయితే మేము చేస్తున్నాము. మరి మీరు కూడా కొంచెం ఆలోచించి మరి కాంగ్రెస్ పార్టీలో ఉన్నవారికి అన్యాయం కాకుండా చూడండి సార్. మరి తర్వాత మాత్రం మరి పెద్ద ఎత్తున ధర్నాలు మరి అవి జరిగే అవకాశం కూడా ఉంది. మరి కిరోసిన్ పోసి అంటబెట్టుకునే పరిస్థితులు కూడా, ఆత్మహత్య చేసుకునే పరిస్థితి కూడా రావచ్చు సార్. దీని మీద చాలా సీరియస్గా ఉన్నారు మన సీనియర్ పార్టీ మెంబర్స్ కాంగ్రెస్ నుండి. దయచేసి ఇది న్యాయం చేయండి సార్. నమస్తే. ఈరోజు నా పేరు కే చండిబాబు, బి బ్లాక్ ప్రెసిడెంట్ కార్ 1. గత 25 సంవత్సరాల నుంచి మేము కాంగ్రెస్లో పనిచేస్తున్నాం. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ సీనియర్లు 10 సంవత్సరాలు పనిచేసుకునే వాళ్ళు. ఒకరు చాలా కష్టపడి, ఎందుకంటే ధర్నాలు కానీ ఏది కానీ ఏ విషయం కానీ ముందెళ్ళి మా కార్వన్నాలు ముందుంటాం. అలాంటిది మేము ఇన్ని సంవత్సరాలను చేస్తుంటే ఒక గుడ్డు మల్కాపురంలో మార్కెట్ చైర్మన్ కానీ డైరెక్టర్ కానీ ఒక్క పదవి కూడా మాకు రాలేదంటే మాకు ఎంతో బాధాకరం. దయచేసి మీ మీడియా త్రూ కానీ ఎవరైతే కానీ చెప్పండి. ఎందుకంటే మేము ఎంత మినిస్టర్ల దగ్గరికి వెళ్ళినా ఎవరు పట్టించుకునేది లేదు మా గురించి. మేము ఇలాగే 10 years కాదు, ఇంకో 10 years కూడా ఇట్లానే ఉండిపోతాం. మేము కాంగ్రెస్ పని చేస్తున్నాం, ఎందుకో మాకే అర్థం కావట్లేదు. మేము పొన్నం ప్రభాకర్ దగ్గర కానీ వీళ్ళందరి దగ్గరికి వెళ్ళినాం. మా లిస్టు ఇన్ఛార్జ్ గారు మాకు లిస్టు పంపించారు. కొంతమంది మేము సీనియర్ వాళ్ళు ఉన్నాము, కొంతమంది ఆ పేర్లు కూడా ఒక్క పేరు రాలేదంటే మాకు ఎంత బాధ ఉన్నదో మాకు తెలుస్తుంది. అది దయచేసి ఇది ఎందుకంటే ఈ మార్కెట్ చైర్మన్ వచ్చే రోజుల్లో కానీ మా అందరికీ కావాలి. ఎందుకంటే లేకపోతే ధర్నాలు ఇవన్నీ జరుగుతాయి. దయచేసి నా విన్నపం కోరుకుంటున్నాను.